ఉద్యోగం చేసుకునే స్త్రీలైనప్పటికీ, కుటుంబాన్ని కాపాడేటువంటి స్త్రీలైనప్పటికీ మరీ ఏదో విపరీతమైనటువంటి బాధ్యత కాదు. కుటుంబానికి వాళ్ళు వేడి నీళ్ళకి చల్లనీళ్ళ తోడు లాంటి ఉద్యోగమే. లేదు ఏదో చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నామండి, ఏదో మేము మా భర్త కంటే కూడా పై స్థాయిలో ఉన్నాము, కుటుంబాన్ని 80% నేనే నడుపుతాను, ఏదో నామకే వాస్తే నా భర్త ఉద్యోగం చేస్తూ ఉంటాడు, లేకపోతే నా భర్త ఏదో వ్యాపారం చేస్తూ ఉంటాడు, కానీ కుటుంబాన్ని మొత్తం భరించేది నేనే అనుకునేటువంటి విధానంలో కూడా కొంతమంది ఉంటారు. లేరు అని మనం అనుకోకర్లే. మేషరాశిలో అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకైతే గనక, అంటే కుటుంబాన్ని మొత్తము మేమే నడుపుతున్నాం అనుకునేటువంటి స్త్రీలకి చాలా రకములైనటువంటి ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి. అది ఉద్యోగంలో తోటి వారితో అయి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో తోటి వ్యక్తులతో అయి ఉండొచ్చు, లేకపోతే ధనపరమైనటువంటి తెలిసి తెలియక ఇచ్చే అప్పుల వల్ల ఉండొచ్చు, లేకపోతే తెలిసి తెలియక ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉంటే ఆ పెట్టుబడి నష్టాన్ని చెవి చూడొచ్చు, అది ఇంట్లో చెప్పుకోలేక మింగలేక కక్కలేక కొంత ఇబ్బంది ఉంటుంది కదా. అటువంటి స్థితి కొంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఆడవారికి, అంటే బాగా పెద్ద ఉద్యోగం చేస్తున్నాం అనుకునేటువంటి వారికి గోచారము రీత్యా ఆ ప్రభావం కనబడుతుంది.